వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి. ఈరోజు మనం ఒక గ్లాస్ బ్యాంగిల్ మీద కుందన్స్ పెట్టి స్టిక్ చేసుకుంటున్నాం అనమాట. ఇలాగా థ్రెడ్ వర్క్ కాదు, థ్రెడ్ బ్యాంగిల్ కాదు, ఇది జస్ట్ నార్మల్ గ్లాస్ బ్యాంగిల్ మీద మనం కుందన్స్ ఇవి గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, చిన్న సైజ్వి. వాటితో ఇప్పుడు మంచిగా ఎక్కడ చూసినా అవే చేస్తున్నారు కదా. ఈ బీడ్స్ మనం మగ్గం వర్క్ యూస్ చేసే బీడ్స్. మధ్యలో హోల్ ఉండిద్ది. ఆ హోల్ మనకి పైన కనిపించకుండా సైడ్కి ఇలా వస్తుంది. అలాగ పెట్టుకున్నాను. నార్మల్గా ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ఇవి చేసుకునేటప్పుడు నార్మల్వి బీడ్స్ చైన్ ఉంటుంది, చిన్నవి ఉంటాయి, అవి కట్ చేసి పెడుతున్నారు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇలాగే పెడుతున్నా. డిఫరెన్స్ అయితే ఏం లేదు, మధ్యలో హోల్ ఉంటుంది. ఆ హోల్ నేను సైడ్కి వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. ఇవి ఎలాగో నేను వేసుకునే బ్యాంగిల్సే కాబట్టి. ఆ తర్వాత ఇవి వైట్ కుందన్స్. ఇప్పుడు గ్లాస్ బీడ్స్ అని ఉంటాయి, అది చాలా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కదా, గ్రీన్, రెడ్, పింక్, అలాగా మనం ఏ బ్యాంగిల్ చేసుకుంటున్నామో ఆ బ్యాంగిల్ మీద పెట్టుకుంటే ఆ లుక్ చాలా బాగుంటుంది. అవి కూడా ట్రై చేస్తాను తర్వాత వీడియోస్లో. ఇవైతే నార్మల్ కుందన్స్, వైట్ స్టోన్ ఉన్న కుందన్స్. ఈ గమ్ము B7000 గమ్ అండి. ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను. ఈ కుందన్స్ కూడా మీషో నుంచి తీసుకున్నాను. ఈ B7000 గమ్ యూస్ చేసినప్పుడు మనం మినిమం 3 days డ్రైయింగ్కి ఇచ్చేసేయాలి. లేదు వన్ డే 2 days, 1 day కూడా మనం యూస్ చేయకూడదు. యూస్ చేసిన వాటర్కి అస్సలు టచ్ అవ్వకూడదు. వాటర్ టచ్ అయితే మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. అట్లా 3 days కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. తర్వాత కూడా వాటర్లో పెట్టచ్చో లేదో తెలియదు నాకు. ఆ వీడియో కూడా చేస్తాను ఒకసారి. 3 days అయిపోయిన తర్వాత వాటర్లో పెట్టి బ్యాంగిల్ని అది ఎంతవరకు స్టే అవుతుంది అనేది నేను చేసి అది కూడా వీడియో పెడతాను. ఇట్లాగే ఇదైతే మాత్రం ఒక కుందను, తర్వాత ఒక నార్మల్ బీడ్, ఇవి తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని. చాలా డేస్ నుంచి చేస్తున్నాను నేను, సబ్స్క్రైబర్సే పెరగట్లేదు. సో ఇట్లాగా ఈ కుందన్స్ అన్నీ పెట్టుకోవడమే. నేను ఇది ఇప్పుడే నేర్చుకుంటున్నాను, నాకు కూడా ఫుల్గా రాదు. నాకు ఏమన్నా టిప్స్ ఉంటే మీకు తెలిసినవి చెప్పండి. ఇంకా కొంచెం మెటీరియల్ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేస్తున్నాను. అవి వచ్చాక అవన్నీ పెట్టి ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. ఇక్కడ ఇలాగ మొత్తం పెట్టుకుంటున్నాను. అయిపోయింది. గమ్ చేస్తున్నప్పుడు కొంచెం నాకు బాడీ పెయిన్స్గా ఉండి సరిగా అంత కాన్సన్ట్రేటెడ్గా చేయలేకపోయాను. అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో లుక్. మనం నార్మల్గా ఇవి చిన్నవే కదా, సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ మన సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు వీటిని. ఎంత సింపుల్గా అయిపోతే మన దగ్గర గమ్ము కుందన్స్ ఉంటే చాలు. బ్యాంగిల్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి వాటిని పెట్టుకొని స్టిక్ చేసుకొని మంచిగా డ్రై అయిన తర్వాత యూస్ చేసుకోవచ్చు. సింగిల్ బ్యాంగిల్గా యూస్ చేసుకోవచ్చు, ఇంకా హెవీ వర్క్స్ చేసుకోవచ్చు దీని మీద. మనం ఇంట్లోకి మంచిగా ఇప్పుడు ముందు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లాగ మనం ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు, బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగున్నాయి ఇవి. నేను ట్రయాంగిల్ షేప్లో ఉన్న కుందన్స్తో కూడా ఇలాగే సింగిల్ బ్యాంగిల్ మీద, గ్లాస్ బ్యాంగిల్ మీద కొన్ని చేశాను. ఆ బ్యాంగిల్స్ కూడా ఇంకా చాలా బాగున్నాయి వీటికంటే. అవి కూడా ఆ షార్ట్స్ వీడియోస్ నేను పెట్టున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో చూడండి. ఇవైతే మాత్రం డ్రై అవ్వకుండానే నేను ఇప్పుడే ట్రై చేసి అవుట్పుట్ ఎలా ఉందో చూడాలని చేస్తున్నాను. మంచిగా డ్రై అయిన తర్వాత యూస్ చేయండి. నాకైతే త్వరగా వేసుకొని చూడాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. చాలా కేర్ఫుల్గా ఉండండి, లేకపోతే కొంచెం అటు ఇటుగా అవుతాయి బ్యాంగిల్స్. గ్రీన్వి ఒక సైజు, ఆ రెడ్ బ్యాంగిల్స్ ఒక సైజు అనమాట. సో ఈజీగానే ఎక్కుతున్నాయి కదా అని చెప్పి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత చాలా బాగుంది కదా.
ఇప్పుడు ఇవి వేసుకుంటున్నాను రెడ్ కలర్వి. ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ లాగా యూస్ చేస్తే ఎలా ఉంటుందా అని చూపిద్దామని చెప్పి వీడియోలో ఇవి ట్రై చేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ ఒక సైజు, రెడ్ కలర్ ఒక సైజు, ఒకే సైజులో ఉంటే ఇంకో కొంచెం ప్రాపర్గా మంచిగా ఉండేది. అయినా కూడా చూడండి బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంట్లో సింపుల్గా ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు మీరు కూడా. మనం బయట కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీషోలో మ్యాక్సిమం కుందన్స్ అన్నీ కొంచెం బాగానే ఉంటాయి, అంత టూ ఎక్స్పెన్సివ్గా ఉండవు. బయట అయితే మాత్రం కొంచెం ఎక్కువ రేట్లు చెప్తారు. ఆన్లైన్లో కొంచెం చూసి పర్చేస్ చేసుకుంటే మనం ఇట్లాంటివి చాలా చేసుకోవచ్చు, ఈజీగానే చేసుకోవచ్చు. థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే కొంచెం కష్టం. ఆ థ్రెడ్ ఏంటంటే మనకి మంచిగా కొంచెం ప్రాక్టీస్ అయిన వాళ్ళైతే మంచిగా ప్రాపర్గా ఫినిషింగ్ వచ్చేలాగా చుట్టుకోవాలి, చుట్టారు వాళ్ళైతే. మన బిగినర్స్కి అయితే ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ కొంచెం టఫ్. సో ఇలాగ గ్లాస్ బ్యాంగిల్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మెల్లగా తీసేసాను బ్యాంగిల్ని, తీసేసి సర్దుతున్నాను. అంత లూజ్గా ఉంది నాకు అది, అందుకే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయితే ట్రై చేయొద్దండి. చేసిన తర్వాత మంచిగా డ్రై అయిన తర్వాత ట్రై చేయండి, లేకపోతే అలా అయిపోతుంది. నెక్స్ట్ నేను ఒక బ్యాంగిల్ను టెస్ట్ చేసి చూస్తాను, వాటర్లో పెట్టి గమ్ వస్తుందా లేదా అనేది. వీడియోస్ నచ్చితే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇంకన్నీ తీసేస్తున్నాను. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా ఖచ్చితంగా చెప్పండి. నేను ఇంతకుముందు ఇంకొక 2 pairs కూడా చేస్తున్నాను, అవి చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ట్రై చేయండి, సింపుల్గానే ఉంటాయి, ఈజీగానే. ప్లీజ్ ఖచ్చితంగా ఎవరైనా చూస్తున్న వాళ్ళకి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డేస్ నుంచి వీడియోస్ చేస్తున్నాను, అసలు సబ్స్క్రైబర్సే పెరగట్లేదు. నేను కూడా కన్సిస్టెంట్గా చేయట్లేదు, మధ్యలో కొంచెం గ్యాప్గా చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడైతే మాత్రం కంటిన్యూస్గా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.